అరవింద్ కేజ్రీవాల్. సో ఢిల్లీ రాజకీయాల్లోనే కాకుండా ఇండియన్ పాలిటిక్స్లో కూడా తనకంటూ ఒక మార్క్ని అయితే క్రియేట్ చేశారు. సో ప్రజెంట్ అయితే ఆప్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీలో తనే స్వయంగా అయితే ఓడిపోవడం జరిగింది. సో బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ చేతిలో 1884 ఓట్ల తేడాతో 1884,000 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ గారు అయితే ఓడిపోయారు. సో ఇది రాజకీయంగా తీవ్ర సంచలనం అయితే రేకెత్తిస్తుంది. అండ్ అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి కేజ్రీవాల్ గారు రాజకీయాల్లో పెను సంచలనం అయితే సృష్టించారు. సో వరుసగా 2 సార్లు ఢిల్లీ పీఠాన్ని అయితే అధిరోహించి ఢిల్లీ సీఎంగా అయితే మనకి ఫేమస్ అయిన కేజ్రీవాల్ గారు ఈ లిక్కర్ స్కామ్లో ఏదైతే ఉందో దాంట్లో జైలుకి వెళ్ళడం అండ్ దాని తర్వాత ఆయన చెప్పినట్లుగానే ఆయన ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేస్తానని అయితే వచ్చారో అదే అవినీతిలో లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయ్యి వెళ్ళడం అయినది ఆయనకి చెరగని మచ్చ అయితే చెప్పుకోవచ్చు. ఐఆర్ఎస్ అధికారైన కేజ్రీవాల్ అన్నా హజారే గారితో కలిసి కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని అయితే నడిపించారు. అండ్ అదే ఆయనకి మంచి పేరు అయితే తీసుకొచ్చింది. దాని తర్వాత 10 ఏళ్ల పాటు కేజ్రీవాల్ గారు ఢిల్లీలో అధికారంలో ఉన్నారు. దాంతోపాటే దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో కంటెస్ట్ చేయించి మంచిగా సీట్స్ని అయితే గెలుచుకున్నారు. అండ్ కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళినా సరే ఢిల్లీ ప్రజలు సానుభూతిని అయితే చూపించలేదు. అండ్ కేవలం ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే కేజ్రీవాల్ గారికి బెయిల్ అయితే ఇచ్చింది. ఎన్నికల ప్రచారం అనంతరం తిరిగి ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు దేశం అంతా కూడా ఎదురు చూసిన ఢిల్లీ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా అయితే వచ్చాయి. బీజేపీ కంప్లీట్ మెజార్టీతో అయితే ఈసారి గెలిచింది. అండ్ పంజాబ్లో విస్తరించడానికైతే ఆమ్ ఆద్మీ పార్టీ వేసుకున్న ప్లాన్లకి ఇది ఎదురు దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోవడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి మానసికంగా అయితే చాలా దెబ్బతీస్తుంది. అండ్ అంతేకాదు బీజేపీకి ఆప్కి మధ్యలో ఉన్న ఓట్ల తేడా కేవలం 5%. బట్ ఓడిపోయిన సీట్లు మాత్రం చాలా హెవీగా అయితే ఉన్నాయి. అండ్ రానున్న రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తుందా లేదా సైలెంట్ అయిపోతుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీంతోపాటు అరవింద్ కేజ్రీవాల్ గారు ఒకరే కాదు, మనకి ఢిల్లీలో చాలామంది హెవీ వెయిట్ ఉన్న మెంబర్స్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఓడిపోయారు. సో మొత్తంగా బీజేపీ అయితే 48 సీట్స్ 70 సీట్స్లో 48 సీట్స్లో అయితే మనకి విన్ అయింది. అండ్ దీంట్లో మనం చెప్పుకోవాలనుకుంటే పార్టీ నెంబర్ 2 మనీష్ సిసోడియా గారు అండ్ ప్రామినెంట్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్ గారు కూడా ఈ ఎలక్షన్లో ఓడిపోవడం అయితే జరిగింది. అండ్ దీంతోపాటు మనకి నెక్స్ట్ వచ్చేసరికి దుర్గేష్ పాఠక్ గారు మనకి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ టాప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా మెంబర్ అయిన. సో ఆయన కూడా బీజేపీ ఉమంగ్ బజాజ్ గారి చేతిలో ఓడిపోవడం అయితే జరిగింది. అండ్ దీంతోపాటు అవధ్ ఓజా గారు ఐఏఎస్ కోచ్, ఆయన కూడా సోషల్ మీడియాలో అయితే చాలా ఫేమస్ ఆయన వీడియోస్కి అండ్ ఐఏఎస్ కోచింగ్స్కి అన్నిటికీ. సో ఆయన కూడా పత్పర్గంజ్ సీట్ నుంచి అయితే ఓడిపోవడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి వరుసగా ఇలాంటి పెద్ద వాళ్ళందరూ ఓడిపోవడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పెద్ద అడ్డనే చెప్పాలి. సో నెక్స్ట్ దీని నుంచి ఆప్ ఎలా కోలుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ విజయం గురించి బీజేపీ విన్ అయిన పరిస్థితుల గురించి మీరేమనుకుంటున్నారు? ఇంకా మోడీ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందంటారా లేదా ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల జరిగింది అనుకుంటున్నారా? కమెంట్ అయితే చేయండి.